హాయ్ గాయ్స్! ఈరోజు నేను మీకు విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే ట్రైన్‌లో విస్టా డోమ్ కోచెస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటది. ఎందుకంటే నేను టికెట్స్ ఎలా బుక్ చేయాలి? ఏ కోచ్ బుక్ చేసుకుంటే బావుంటది? స్లీపర్ బావుంటదా? టికెట్ బావుంటుందా? లేక విస్టా డోమ్ ఈవీ అంటారు కదా! సో, అది చేసుకుంటే బావుంటదా? కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటది. సో, ఖచ్చితంగా చూడండి. సో, మొదటిగా ఏం చేశానంటే ఇదే ట్రైన్ ఇది. సో, ఇది ప్యాసింజర్ స్పెషల్ ఉంది కదా! విశాఖపట్నం నుంచి కిరంగులు. సో, ఇది అరకు తర్వాత కూడా చాలా దూరం వెళ్తది. సో, ట్రైన్ చూస్తే చాలా అందంగా ఉంటది. నాకు యాక్చువల్లీ ఏమనంటే నేను టికెట్స్ బుక్ చేశాను తత్కాల్‌లో. సో, కానీ నాకు దొరకలేదు. కానీ ఆల్టర్‌నేట్‌గా ఏం చేశానంటే టీసీతో మాట్లాడాను. వాళ్ళకు ఫుల్ పేమెంట్ చేశాను. సో, కాబట్టి వాళ్ళు నాకు సీట్ ఇచ్చారు. కానీ నేను మాక్సిమం ఏం చేశానంటే ఔట్ సైడ్ వ్యూ ఉంది కదా! ఆ వ్యూలో కూర్చొని మొత్తం వ్యూ అంతా ఎంజాయ్ చేశాను. సో, దీనిలో చాలా రకాల టికెట్స్ ఉన్నాయి. ఒకటి మీకు చూడొచ్చు సీటర్ క్లాస్. సీటర్ రూ. 45 అండ్ స్లీపర్ వచ్చేసి మీకు రూ. 100 మాత్రమే పడతది. ఆ తర్వాత చూస్తే మీకు ఏసీ వచ్చేసి రూ. 505 అండ్ విస్టా డోమ్ వచ్చి 700 పైనే పడతది. ఇది మెయిను. తత్కాల్ వచ్చేసి రూ. 1200 నేను పే చేశాను ఆ రోజు. సో, తత్కాల్ రూ. 1200 బుక్ చేసేటప్పుడు టికెట్స్ ఉన్నాయి. అయినా కూడా దొరకలేదు. సో, వెయిటింగ్ లిస్ట్ పడింది. నాకు క్యాన్సల్ రీఫండ్ వచ్చేసింది. సో, అందుకే కొంచెం ఏమైనా బుక్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. సో, ఇది ఇన్‌సైడ్ వ్యూ. లోపల ఏం చేశానంటే చెప్పా కదా! టీసీతో మాట్లాడినాక నేను హరాంగా నా లగేజ్ అంతా పెట్టేశాను. సో, మీకు సెపరేట్‌గా ఒక కంటైనర్ లాగా ఉంటది. సో, మీ లగేజ్ అంతా హ్యాపీగా పెట్టుకోవచ్చు. సో, నేనేం చేశానంటే మాక్సిమం బయటనే స్టే చేశాను. ఎందుకంటే ఔట్ సైడ్ ఒక డోర్ లాగా ఒక కంపార్ట్మెంట్ లాగా ఉంది సెపరేట్‌గా. సో, ఎందుకంటే ఇది వ్యూ ఇక్కడ నుంచి వ్యూ. సో, విస్టా డోమ్ ఈవీ ట్రైన్ ఉంది కదా! ఇది కోచెస్. ఇక్కడ లోపల కూర్చోవడం కన్నా బయట ఇది చాలా అందంగా ఉంటది. సో, మాక్సిమం ఏమైందంటే ట్రైన్ వచ్చేసి 1 ½ అవర్ లేట్‌గా వెళ్ళింది. సో, 6:30కి వెళ్ళాల్సింది 8కి బయలుదేరింది. సో, 1 ½ అవర్. సో, సరే కదా! లేట్ అయిపోయింది ఇంకేం చేద్దామని సరే అని కానీ వ్యూ మాత్రం చాలా అందంగా ఉంది. ఎంత బావుందంటే లోపల మీరు కోచ్ లోపల వెళ్తే భయంకరంగా క్రౌడ్ ఉంటది. కానీ బయట మాత్రం ప్రశాంతంగా వ్యూ ఉంటది. సో, చాలామంది ఏమనుకున్నారంటే కోచ్ లోపలనే బావుంటది వ్యూ అంతా అనుకుంటారు. కాదు. కానీ బయట మాత్రం ఒక్కసారి మీరు వచ్చేస్తే మాత్రం ఆ వ్యూ ఒక రేంజ్‌లో ఉంటది యాక్చువల్లీ. సో, మీరు చూడొచ్చు ఎంత విశాలంగా ఉందో బయట. సో, మొత్తానికి నేనేం చేశానంటే లోపలెళ్ళాను. ఓకే. లోపల కూడా కొంచెం చూద్దాము వ్యూ ఎంత బావుంది ఏంటనేది. సో, వ్యూ మాత్రం లోపల చాలా అందంగా ఉంది. గ్లాసెస్ నుంచి వ్యూ చూడొచ్చు. ఇది చైర్స్ ఉన్నాయి కదా! ఇది 360 డిగ్రీస్ రొటేషన్ ఉంటది. సో, ఇక్కడ అడ్డం ఉన్నారని మళ్ళా వన్స్ అగైన్ నేను బ్యాకెళ్ళాను. బ్యాకెళ్ళి చూస్తే మీరు కనబడుతున్నారు కదా! అదే ఇక్కడ విస్టా డోమ్ ఈవీ డోమ్‌లో ఇక్కడ కోచ్‌లో ఉన్న టీసీ. సో, వాళ్ళే నాకు టికెట్ ప్రొవైడ్ చేశారు. సో, ముందు కొంచెం బార్గెయిన్ చేయాల్సి పడింది. బార్గెయిన్ అంటే సీట్ కోసం. సో, మొత్తానికి బయటికొచ్చి చూస్తే మొత్తం క్రౌడ్ అంతా అందరూ బయటికొచ్చేసారు. సో, ఎవరో చెప్పారనుకుంటా వాళ్ళకు. సో, బయటికి రండి వ్యూ చాలా బావుంటుంది. సో, మొత్తం ప్లేస్ అంతా పోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. సడెన్‌గా టీసీ ఏం చెప్పాడంటే నీకు ఒక టనెల్ వస్తది. టనెల్ తర్వాత ఒక వాటర్ ఫాల్ వస్తది. ఎవరికీ చెప్పకండి సార్ అని చెప్పాను నేను. సో, వాళ్ళు సరే, సరే ఎవరికి చెప్పనులే నువ్వు ఒకడే ఉండు అని చెప్పారు. నేను మెల్లగా ఏం చేశానంటే డోర్ దగ్గర వెళ్ళాను. వెళ్ళేసి ఒక వాటర్ ఫాల్ వస్తుంది కదా! దానికోసం వెయిట్ చేశాను. సో, మొత్తానికి మాత్రం వాటర్ ఫాల్ వచ్చేసింది. సో, ఇది నవంబర్‌లో కాబట్టి మీకు కొంచెం వ్యూ తక్కువ ఉంటది. చూడండి ఎంత బాగుందో. సో, అందరూ ఏమంటే ఆ వాటర్ ఫాల్ వచ్చింది, వాటర్ ఫాల్ వచ్చింది అని అరుస్తున్నారు. సో, ఆడికి వితిన్ ఫ్యూ సెకండ్స్‌లో అది వెళ్ళిపోయింది. సో, తర్వాత అలాంటి వాటర్ ఫాల్ మళ్ళా రాలేదు. సో, వ్యూ చూడండి గైస్ వ్యూ మాత్రం సూపర్ అసలు. ఇది నిజంగా చెప్తున్నాను. ఒకవేళ మీరు వర్షాకాలంలో వెళ్తే వ్యూ మాత్రం సూపర్‌గా ఉంటది. వర్షాకాలంలో అరకు చూడలేరు గానీ వ్యూ మాత్రం వర్షాకాలంలో ఫుల్ గ్రీనరీ ఉంటది కాబట్టి ఒక రేంజ్‌లో ఉంటది. సో, నేను నవంబర్‌లో వెళ్ళాను కదా! సో, నవంబర్‌లో వెళ్ళినా కూడా వ్యూ అంతా బాగుండే. సో, మీరు చూడొచ్చు గ్లాసెస్ కొంచెం చాలా గలీజ్‌గా ఉంటది. సడెన్‌గా ఇక్కడున్న ఒక అన్న వచ్చేసి వాళ్ళ మొబైల్ గ్లాస్‌కి అతికిచ్చారు. సో, అతికిస్తే నాకు ఒక ఐడియా వచ్చింది. ఓహ్! అవునా గ్లాస్‌కి అతికిస్తే వ్యూ ఔట్ సైడ్ వ్యూ ఇంత బాగా రికార్డ్ అవుతుందా? సరే నేను అక్కడ బయట ఉంది కదా! అక్కడే సేమ్ మన మొబైల్ కూడా అటాచ్ చేస్తాము. సో, ఔట్ సైడ్ వ్యూ కూడా బాగా నీట్‌గా కనబడుతుందని ఒక ఐడియా వచ్చింది నాకు కూడా. చూడండి గాయ్స్ ఎంత బాగా ఉంది. సో, పైన గ్లాసెస్, సైడ్‌కి గ్లాసెస్ అండ్ మీ చైర్ ఉంది కదా! 360 డిగ్రీస్ చైర్ రొటేట్ అవుతుంది. సో, వ్యూ మాత్రం చాలా అందంగా ఉంది. అసలు నిజంగానే మేము ఒక ట్రైన్‌లో ట్రావెల్ చేస్తున్నామా? లేదా? అనే ఒక డౌట్ వస్తది. సో, చెప్పాను కదా! నార్మల్ సీటింగ్ టికెట్ వచ్చేసి రూ. 45 మాత్రమే. కానీ దీనికి దగ్గర దగ్గర 750, 760 రూపీస్ చార్జ్ చేస్తారు. అది కూడా నార్మల్‌లో. ఒకవేళ తత్కాల్‌లో అయితే 1200 రూపీస్ చార్జ్ చేస్తారు. కానీ నిజంగానే 1200 రూపీస్ అవసరమా?
అని ఒకసారి అనిపిస్తుంది. కానీ దీనిలో ట్రావెల్ చేసినాక అనిపిస్తుంది కానీ ఆ వ్యూ మాత్రం నిజంగా దీనికి పెట్టాల్సిన మనీనే అని. దీనిలో యాక్చువల్లీ వీక్ డేస్లో 2 కోచెస్ మాత్రమే ఉంటాయి. వీకెండ్స్లో 3 కోచెస్ ఉంటాయి. సో ఎందుకంటే వీక్ డేస్లో కొంచెం జనాలు తక్కువ ఉంటారని వాళ్ళు 2 కోచెస్ పెట్టారు. సో మీరు చూడొచ్చు, ఫస్ట్ వెళ్ళింది నెంబర్ 1 కోచ్, ఇది సెకండ్ కోచ్. మొత్తం సేమ్ 2 కోచెస్ మాత్రం సేమ్ అలాగే ఉంటాయి. సో నేను ఆ లాస్ట్ కార్నర్లో ఎలా ఉంటుందో చూద్దామని ముందుకు వెళ్ళాను. సేమ్ అలాగే వ్యూ అక్కడ బ్యాక్ సైడ్ ఎలా ఉందో ఫ్రంట్ సైడ్ కూడా అలాగే ఉంది. సో సైడ్ గ్లాసెస్, టాప్ గ్లాసెస్, వ్యూ మాత్రం చాలా అందంగా ఉంది. అసలు లైట్స్ ఆన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మొత్తం ఎండ అయినా కానీ లైట్నింగ్ అయినా కానీ మొత్తం కోచ్ లోపల పడుతుంది. అంతా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి చూద్దామని నేను కూడా ఇట్లా బయటికి వచ్చాను. సో చూడండి ఎంత బాగుంది అసలు. బాబా నిజంగా ఇలాంటి కోచ్ విస్డాడోమ్ కోచ్ కూడా మన ఇండియాలో ఉందని నాకు నిజంగా తెలియదు. ఇక్కడికి వచ్చినాక తెలిసింది. దగ్గర చాలా టన్నల్స్ ఉన్నాయి ఇక్కడ. మీకు చాలా అంటే చాలా టన్నల్స్. సో స్టార్టింగ్లో ఏమంటే కొంచెం టన్నల్స్ వస్తానే వా అని అందరు అరుస్తూ ఉంటారు. ఒక 10-15 టన్నల్స్ వస్తానే అందరూ సైలెంట్గా అయిపోతారు. ఎందుకంటే 50+ టన్నల్స్ ఉంటాయి ఇలాంటివి. 50+, దగ్గర 55 or 58 టన్నల్స్ ఉన్నాయి. సో అన్ని టన్నల్స్ వరకు ఎవరు అరసలేరు కదా, వాళ్ళ ఎనర్జీ అంతా అయిపోతుంది. సో స్టార్టింగ్ ఒక 10 టన్నల్స్కి మాత్రమే ఎనర్జీ మొత్తం ఖతం అయిపోతుంది. సో ఇక్కడ ఉన్న వ్యూ కన్నా లాస్ట్ కంపార్ట్మెంట్ ఉంది కదా, అక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది బ్యాక్ సైడ్ లాస్ట్ కంపార్ట్మెంట్ అది. సో దాని వెనకాలనే పెద్ద స్క్రీను డిస్ప్లే లాగా ఒక సినిమా థియేటర్లో ఉన్నట్టు ఒక గ్లాస్ ఉంటుంది కాబట్టి మొత్తం బయట వ్యూ అంతా బాగా కనపడుతుంది. ఇది చూడండి, ఇదే నేను లాస్ట్ కంపార్ట్మెంట్లో కూర్చున్నా కదా. సో అక్కడ ఒక అంకులు వాళ్ళ మొబైల్ ఎలా అతికిచ్చారో నా మొబైల్ కూడా ఆడ గ్లాస్కి సేమ్ అలాగే అతికిచ్చాను. సో అక్కడ లోపల ఉన్న కోచెస్ విండోస్ కన్నా ఇది కొంచెం నీట్గా ఉంది. కానీ వ్యూ చూడండి అసలు ఎలా ఉందంటే బైక్ మీద రివర్స్ కూర్చొని లొకేషన్ చూస్తూ ఉంటే ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది. చెప్పా కదా 50+ టన్నెల్స్ ఉంటాయి. సో యాక్చువల్లీ ప్లేస్ వెళ్ళిపోయింది. సో అందరూ ఏం చేశారంటే ఎవరెవరు కంపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళందరూ బయటికి వచ్చారు. సుమారు ఒకరొకరు వస్తున్నారు, వ్యూ చూస్తున్నారు, వా అంటారు, మళ్ళీ లోపలికి పోతున్నారు. సో చూడండి ఎంత బాగుంది అసలు. సో మొత్తం ఎలా ఉంటుందంటే చెప్పాను కదా, బైక్లో రివర్స్ కూర్చొని ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇలాంటివి చాలా అందంగా ఉంటుంది. ఆ నేచరు, ఆ ఎన్విరాన్మెంటు. ఇది చూడండి అసలు ట్రైన్ సడన్గా స్పీడ్ పోతుంది, ఒకసారి స్లో చేస్తుంది. పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అసలు టన్నెల్స్ లోపల పోతూ ఉంటే టన్నెల్స్ లోపల పోయేటప్పుడు ఒక్కసారి లైటింగ్ వెళ్ళిపోతుంది. చూడండి లైట్స్ ఒకటే కనబడతాయి. ఒక 1 or 2 టైమ్స్ ఏం చేస్తారంటే లైట్స్ కూడా ఆఫ్ చేస్తారు. లైట్స్ కూడా టన్నెల్ లోపల పోయినప్పుడు కావాలని లైట్స్ ఆఫ్ చేస్తారో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా చీకటిలాగా అయిపోతుంది. మళ్ళీ సడన్గా ఒక 15 సెకండ్స్ 10 సెకండ్స్ తర్వాత లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు. సో చూడండి టాప్ రైట్ సైడ్ మొత్తం మీకు చీకటిలాగా ఉంది కదా, ఎందుకంటే ఇది టన్నెల్ లోపల ఉంది. టన్నెల్ నుంచి ఒక్కసారిగా బయట నుంచి వస్తానే చూడండి బయటికి వస్తున్నారు కదా, చూడండి ఎలా లైటింగ్ కనబడుతుందో. సో నిజంగా గైస్, సో నార్మల్ 45 రూపీస్ అండ్ ఇది మీకు తత్కాల్లో 1100 రూపీస్. సో దగ్గర ఎన్ని ఇంటూ వేసుకుంటారో మీరు చూడండి. కానీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ఒక్కసారైనా విస్టాడోమ్ ఎక్స్ప్రెస్లో అరకు అనే కాదు, ఇండియాలో వేరే లొకేషన్ ఎక్కడున్నా కానీ ట్రావెల్ చేయాల్సిన ప్లేస్. చూడండి ఎంత అందంగా ఉంటుంది అసలు. ఇలాంటి ఛాన్స్ మీకు స్లీపర్లో 3 టైర్లో అంత బాగా వ్యూ ఉండదు. ఎందుకంటే 3 టైర్లో స్లీపర్లో మీకు మొత్తము ఒక సీటింగ్ కాదు కదా, బయట నిలబడానికి ట్రై చేస్తారు డోర్ దగ్గర. సో ఇక్కడ ఏమంటే అందరూ లోపల లేదంటే బయట వ్యూస్ చాలా బాగుంటుంది. సో వన్స్ అగైన్ గైస్, లోపల మాత్రం కొంచెం క్రౌడ్ ఉంటుంది. అందుకే మ్యాక్సిమం ఏం చేస్తారంటే లోపల మీ లగేజ్ ఏముందో లగేజ్ పెట్టేసి బయట ఉండండి. సో స్టార్టింగ్లో మాత్రం బయట ఉండకండి, కొంచెం ఎనర్జీ సేవ్ చేయండి. సో ఎందుకంటే దగ్గర 4-5 అవర్స్ దగ్గర తీసుకుంటుంది. యాక్చువల్లీ నేను వచ్చేసి బొర్రా కేవ్స్ దగ్గర దిగేశాను. చూడండి వన్స్ అగైన్ ఇంకో టన్నెల్ వస్తూ ఉంది. సో టన్నెల్ అసలు ఎంత బాగుంటుందంటే టన్నెల్ వచ్చేటప్పుడు వ్యూ ఒక్కసారి లోపల పోయేసి మళ్ళీ జపకన్ని బయటికి వచ్చినట్టు చాలా బాగుంటుంది. ఏదో కొండ లోపల పోయినామా, కొండ లోపల బయటికి వచ్చేసామని కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. చెప్పా కదా 50+ ఇలాంటివి టన్నెల్స్ ఉంటాయి మొత్తం. చాలా బాగుంటుంది. సో
సో నేనేం చేశానంటే యాక్చువల్లీ అరకు వరకు వెళ్ళాలనుకున్నాను. కానీ ఒకరు అక్కడ ట్రైన్ లోపల ఒకరు పరిచయం అయ్యారు. వాళ్ళు రైల్వే స్టాఫ్ అంట. వాళ్ళేం చెప్పారంటే బొర్రా కేవ్స్ వెళ్ళండి. బొర్రా కేవ్స్ దిగేయండి. బొర్రా కేవ్స్‌లో మొత్తం బొర్రా కేవ్స్ టు అరకు వ్యాలీ మీ వ్యూస్ ఉంటాయి. ఆ వ్యూస్ మొత్తం చూసుకోండి అన్నారు. సో మొత్తానికి నేను దిగేసాను ఇక్కడ. బొర్రా కేవ్స్ టు అరకు వ్యాలీ వ్యూస్ చూడండి. అరకు వ్యాలీలో స్టే చేసేసి మళ్ళీ నెక్స్ట్ డే మిగతా ఈ లొకేషన్స్ చూసుకోండి. సో మినిమం 2 days స్టే చేయాలి. సో నా వీడియో మొత్తం ఇది నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి సజెషన్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఇది విస్టాడోమ్ గురించి ఐడియా లేదు. సో థ్యాంక్ యూ గైస్. జై హింద్.